నాకేం లేదు కోరికలు. ఆయనను పట్టుబట్టాలనుకున్నా, పట్టుబట్టినా, పని బట్టినా, పడగొట్టడమే కాదు ఆ కుర్చీలో కూర్చున్నా. పడగొట్టాను, నిలబడ్డాను, సినిమా డైలాగులు చెప్పేంత స్కోప్ అక్కడ లేదు రేవంత్ రెడ్డి సార్. విషయం ఏంటంటే మీరు సీఎం సీట్లో ఉండడానికి, అదేవిధంగా కేసీఆర్ గారు దిగిపోవడానికి ప్రధానంగా ఒక 3 పాయింట్లు ఉన్నాయి. దయచేసి వ్యూవర్స్ మొత్తం ఈ వీడియో చూసి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. పాయింట్ నెంబర్ 1, మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సాంప్రదాయం ఉంది. అదేంటంటే ఏదే కానీ ఒక పార్టీ వరుసగా 10 సంవత్సరాలు పాలిస్తే జనాల్లో ఒక వ్యతిరేకత వస్తుంది, అఫ్కోర్స్ బోర్ కూడా కొడుతుంది. అప్పుడు ప్రత్యామ్నాయంగా ఎవరున్నారో వారికి పట్టం కడతారు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దాదాపుగా 70-80 మంది వాళ్ళు వరుసగా రెండోసారి గెలిచేసరికి కొమ్ములు వచ్చి అహంకారంతో వాళ్ళ వైఖరి అక్కడ కాన్స్టిట్యున్సీ ప్రజలకు చూపించారు. అది వాళ్ళకి నచ్చలే. అప్పుడు ఆ ప్రజలు మా ఎమ్మెల్యే గాడైతే ఓడిపోవాలి, కానీ పైన మాత్రం పెద్ద ఆయన రావాలని కోరుకున్నారు. పాపం అక్కడే వాళ్ళు పప్పులో కాలేశారు. అంటే మా ఎమ్మెల్యే ఓడిపోతే కేసీఆర్ కూడా ఓడిపోతాడు అనేది వాళ్ళు గ్రహించలే. అండ్ పాయింట్ నెంబర్ 2 ఇది. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి అడ్డగోలు కాంగ్రెస్ హామీలు. అసలు మెయిన్గా పడిపోయింది దీన్ని. రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, వృద్ధులు కానీ కేసీఆర్ బీజేపీ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిండ్రో దానికి డబల్ మేము ఇస్తామంటే అమాయకులం కదా, మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, పేదలం కదా, నమ్మం. ఇది మీ గెలుపుకు కారణం. లేదు పడగొట్టాను, నిలబడ్డానంటే 2028లో మీకు ఇప్పుడు ఎన్ని అయితే సీట్లు వచ్చాయో అదే స్థాయిలో కేవలం 64 అవి తెచ్చుకొని అప్పుడు కూడా ఇంత పెద్ద డైలాగ్ చెప్తే ఓ సార్ చెప్పిన డైలాగ్కు స్కోప్ ఉందని మేమంతా ఏకీభవిస్తాం. సరే 2028 వరకు వెయిట్ చేద్దాం.